హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్కు ఇప్పటికీ శాశ్వత భవనం లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ప్రాంతంలో తాత్కాలిక భవనంలో స్టేషన్ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు మీ సేవా కేంద్రాలు, కమ్యూనిటీ హాల్లు వంటి భవనాలను పోలీస్ స్టేషన్కు కేటాయించే ప్రయత్నాలు చేయగా కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలనీ భవనాలు కాలనీ అవసరాలకే వినియోగించాలి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని శాశ్వత స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు మీ సేవ ఎదురుగా మనం కూర్చున్నాము, నిలబడ్డామండి. మీ సేవని తీసేసి పోలీస్ స్టేషన్కు ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటున్నాం. మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇదేదో గవర్నమెంట్ చేస్తుందిగా, పోలీస్ స్టేషన్ కూడా చాలా ముఖ్యమే కదా, పోలీస్ స్టేషన్ లేకుంటే ఎట్లాగని చెప్పి ప్రజలు అనుకోవచ్చు. కానీ కేవలం గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క మూర్ఖపు చర్యల వల్ల ఇలా పోలీస్ స్టేషన్ తీసుకొని ఇలా పెట్టి కొన్ని వందల మంది రోజు వచ్చి మీ సేవలో అనేక రకాల ఆధార్ కార్డు కానీ, నేమ్ చేంజింగ్ కానీ, లేకపోతే ఇతర రకాల కార్యక్రమాలు చేయించుకునే ఫెసిలిటీని ఇడికెళ్ళి తీసేస్తుంది. ఈ మూర్ఖపు చర్య ఎందుకంటే, పోలీస్ స్టేషన్ కానివ్వండి, పార్కు కానివ్వండి, సబ్ స్టేషన్ కానివ్వండి, వాటర్ రిజర్వాయర్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్ పర్పస్ అనుకోండి, లేకపోతే టెంపుల్ పర్పస్, మస్జిద్ పర్పస్ అంతా కలిపి దాదాపు 2 ఎకరాల చిల్లర గత ప్రభుత్వం కేసీఆర్ గారి అనుమతి తీసుకొని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే, సార్ ఈ ప్రాంతంలో కాంక్రీట్ జంగల్ అయిపోయింది, మనకు ఒక 100 గజాల జాగా కూడా ఎక్కడ దొరకదు, భవిష్యత్తు అవసరాల కోసం, మన పిల్లల అవసరాల కోసం రేపు పొద్దున ఒక సబ్ స్టేషన్ కావాలంటే దొరకదు, వాటర్ రిజర్వాయర్ కావాలంటే దొరకదు, పోలీస్ స్టేషన్కి ప్లేస్ లేదని చెప్పడం వల్ల అప్పటి ముఖ్యమంత్రి పెద్ద మనసుతోటి ఈ 2 ఎకరాలు ఇచ్చిండు. 2 ఎకరాలు ఇస్తే కేవలం ఈ ప్రభుత్వం ఆ మూర్ఖపు ఆలోచన, ఏం ఆలోచన అంటే, కేసీఆర్ గారు ఏం చేసిండో దానికన్నా భిన్నంగా మేము చేయాలి, దానికి వ్యతిరేకంగా మేము చేయాలని ఒక మూర్ఖపు ఆలోచనతోటి ఈ జీవోని రద్దు చేసేసి ఈ అవసరాల కోసం రద్దు లేక ఇప్పుడు పోలీస్ స్టేషన్కి జాగలేక ఇక మీ సేవా సెంటర్ తీసుకునే పరిస్థితికి ఏర్పడ్డది. మీ సేవని ఖాళీ చేపించేసి వీడికెళ్ళి మీ సేవ ఆ పోలీస్ స్టేషన్ పెడతారంట. ప్రజలకేమో మీ పోలీస్ స్టేషన్ కూడా అవసరమే అని చెప్పేసి ప్రజలకు ఈ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇస్తుంది. జరిగిన లోపాయకరంగా వాళ్ళ మూర్ఖపు చర్యలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, జాగిస్తలేదంటే ఇక్కడ మేడ్చల్లో మెడికల్ కాలేజ్ పెట్టాం, దానికోసం అని చెప్పేసి ఈడ మేము పెట్టాం అని చెప్పేసి అంటే, దానికి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా శ్రీధర్ బాబు గారికి పోయి చెప్పి సర్వే నెంబర్ ఇచ్చి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా ఈ విధంగా ఉందా సార్ అని చెప్పి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకపోతే, శ్రీధర్ బాబు గారు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయిండ్రు. కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసిండ్రు, దాని వివరాలు ఇవ్వమని చెప్పిండ్రు. వివరాలు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. కేవలం మొత్తం కేసీఆర్ గారు ఇది చేసింది, మేము దాన్ని పాడు చేయాలి. ఇవాళ మేము పాడు చేస్తున్న ఊకినేది లేదు. తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అవసరము, కానీ ఎక్కడ అవసరము పోలీస్ స్టేషన్, ఎక్కడైతే జాగా ఇచ్చినామో పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 3000 గజాల జాగా ఎందుకు ఇచ్చినామంటే, రేపు ఫ్యూచర్ అవసరంలో భవిష్యత్తులో పోలీసింగ్ అనేది ఇంకా చాలా అడ్వాన్స్ అవుతుంది. పోలీసింగ్ అడ్వాన్స్ అయినప్పుడు ఏంటంటే, ఈ చిన్న పోలీస్ ప్రెమిసెస్ ఉంటే